ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద నిన్న గవర్నమెంట్ స్టాండ్ చాలా క్లియర్గా ఉంది. ఇద్దరు మంత్రులు మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా మాట్లాడారు. వారు మాట్లాడింది ఏంటంటే 4,950 కోట్ల రూపాయలు ఉన్నపళంగా దీని మీద పెట్టాలి. లాస్ట్ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ కేవలం 5% మాత్రమే పనులు పూర్తి చేసింది. నాకు అర్థం కాదు ఏంటంటే 5% పనులు పూర్తయితే 5 మెడికల్ కాలేజీలు ఎలా కనిపిస్తున్నాయండి? అంటే వాసుదేవ్ గారు బేసిక్గా మెడికల్ కాలేజీల విషయంలో ఏదో చేయని పోయి ఏదో చేసుకున్నట్టుగా తెలుగుదేశం పార్టీ వైఖరి ఉంది. బహుశా మీకు గుర్తుంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఇస్తే ఆయన పదవి పోవాల్సి వచ్చింది. అంటే ప్రజల్లో ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంది, ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు ఉండాలి అని. కాబట్టి దీన్ని గుర్తించాడు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించాడు. ఆ రోజు కూడా ఆయన పూర్తి చేస్తే ఈయన వచ్చిన తర్వాత ఆగస్టులో ప్రారంభమైంది. ఇంకొక 3 రెడీగా ఉన్నాయి. ఈ వాస్తవాలు చెబుతూ అయితే మీరు అన్నట్టు 4,000 కోట్ల దాకా పెట్టేదనే పరిస్థితులు బాగలేదు కాబట్టి మేము ప్రైవేటీకరణ చేస్తున్నాం అని చెప్తే ఈ సమస్య రాదు. కానీ ఆయనకు అర్థమైంది దీని ప్రజలు ఒప్పుకోరు, ప్రజలు వ్యతిరేకత వస్తారు. దానికి ఒక షార్ట్ కట్ మెథడ్ ఏమి ఎంచుకున్నారంటే అసలు నువ్వేమీ కట్టలేదని చెప్పేస్తే 17 మెడికల్ కాలేజ్ కట్టే స్తోమత ప్రభుత్వానికి లేదు కాబట్టి ప్రైవేట్ రంగంలో ఇచ్చాడని ప్రజలు అనుకుంటారని ఆయన అనుకున్నాడు. ఈ అనుభవం బాగానే ఉంది. కానీ ఇప్పుడు ప్రతి వ్యక్తి చేతిలో ఒక మీడియా వచ్చేసింది, సోషల్ మీడియా వచ్చేసింది. వైసీపీ కూడా ఒక రాజకీయ పార్టీ కదా, వాళ్ళు కూడా ఇలా మెడికల్ కాలేజ్ చూపిస్తారు కదా, ఇది మర్చిపోయారు. దాని ఫలితమే ఇది. ఎందుకంటున్నానంటే 5% కాదు, జగన్ మెడికల్ కాలేజీలు నాకున్న 3 దశలు ఉంటాయి వాసుదేవన్ గారు. మొదటి దశ మెడికల్ కాలేజీలకి ఇన్ ప్రిన్సిపల్ పర్మిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసి అప్లై చేసుకుంటే అప్పుడు మెడికల్ సీట్లు ఇస్తారు. ఇది 3 దశలు. ఈ 3 దశలో జగన్మోహన్ రెడ్డి గారు మొదటి దశ విజయవంతంగా చేశారు, 17 మెడికల్ కాలేజీలు పర్మిషన్ వచ్చినాయి. రెండో దశలో 5 మెడికల్ కాలేజీలు ఆయన ముఖ్యమంత్రి చేతుల మీదుగానే ప్రారంభోత్సవం చేశారు. అది 2వ సంవత్సరం చదువుతున్నారు పిల్లలు, మొదటి సంవత్సరం కూడా 2వ సంవత్సరం చదువుతున్నారు ఎంబీబీఎస్. రెండోది 3 కాలేజీలు పులివెందుల, మా జిల్లాలో మదనపల్లి, బహుశా మార్కాపురం అనుకుంటాను, ఇవి పూర్తి అయిపోయినాయి. నాకైతే స్పెసిఫిక్ సమాచారం ఉంది, మదనపల్లి పులివెందుల్లో అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ అంటే నాన్ టీచింగ్ కూడా కేటాయించేశారు వాసుదేవన్ గారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కాలేజీలు ప్రారంభం కాలేదు, వెనక్కి తీసుకునేసి డైవర్ట్ చేసేశారు. అంటే సిబ్బందిని కూడా కేటాయించే అర్థం ఏంటి? పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు ఎంబీబీఎస్ సీట్లు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునిందంటే దాని అర్థం ఏంటి? ఏమి లేకుండా ఇచ్చేస్తారా? ఎంత ఇబ్బందో మీకు మా చిత్తూరు జిల్లాలో మీకు పాత రోజులు గుర్తుంటే అపోలో వాళ్ళు మెడికల్ కాలేజ్ పెట్టారు, బాగా నిర్మించారు. కానీ వాళ్ళకి అనుబంధంగా ఒక హాస్పిటల్, ఒక మెడికల్ కాలేజీకి 500 బెడెడ్ హాస్పిటల్ ఉంటేనే పర్మిషన్ ఇస్తారు ఎంబీబీఎస్. ఎందుకంటే ఆ పిల్లలు రోగులపైనే కదా పరిశీలన చేయాల్సింది. అపోలో కాలేజీకి పర్మిషన్ రాలేదు, మెడికల్ సీట్ లేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్ మెడికల్ కాలేజీ కోసం అని చెప్పి అపోలో వాళ్ళకి అప్పగిచ్చారు మెయింటెనెన్స్ బాధ్యతలు. దాన్ని చూపించి వాళ్ళు మెడికల్ సీట్లు తెచ్చుకున్నారు. అంటే ఎందుకు ఈ మాట అంటున్నారంటే పులివెందుల్లో 50 సీట్లు కేటాయించారంటే ఆ మెడికల్ కాలేజీ హాస్పిటల్ లేకుండా ఇచ్చేస్తారా? ఎంత జగన్గా చెప్తాం. కాబట్టి 9 మెడికల్ కాలేజీలు రెడీగా ఉన్నాయి. ఇంకా 8 మెడికల్ కాలేజీ దశల వారీగా 10, 20, 50%, 100%, 80% ఉండొచ్చు. అది మీరు పూర్తి చేయాలి. పురుషోత్తం రెడ్డి గారు ఇద్దరు మంత్రులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఒక మంత్రి గారు స్వయంగా వారేం చెప్తారు, మొండిగోడలు అంటారు. జనాలకు ఒక పక్క కనిపిస్తున్నాయి కదా, ఒక 5 ఫిజికల్ గా కనిపిస్తున్నాయి. ఒక ఏడాది అయిపోయింది, పిల్లలు 2వ సంవత్సరంలోకి వచ్చారు. ఎందుకు ఈ మసిపూసి మారేడుకాయ చేసే పరిస్థితులకు వెళ్తున్నారు? అంటే ఎవరు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారు అన్నట్టుంది, అనిపించట్లేదు? ఇప్పుడు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనుకుంటున్నాను పొద్దుటూరులో, ఆయనకి చంద్రబాబు నాయుడికి థ్యాంక్స్ చెప్పినాడు, జగన్ గారికి కాదు. ఎందుకంటే మమ్మల్ని అందరూ పని పెట్టినావు, మేము చేసింది అప్పుడు చెప్పుకోలేదు, ఇప్పుడు చెప్పుకునే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పాడు. ఈరోజు అనిత గారు చూపినటువంటి అత్యుత్సాహం, సబిత గారు చూసినటువంటి తొందరపాటు చర్యలు, రోజా గారిని ప్రెస్ మీట్ పెట్టి ఉతికారేసే అవకాశం, ఉషా చరణ్ గారు పోయి ఇది కాలేజ్ అని చూపించే అవకాశాన్ని మీరు ఇచ్చారు. ఇప్పుడు అనిత గారు అయితే మరీ దారుణంగా హోంమంత్రి గారు ఆన్లైన్లో పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి రాజమండ్రి మెడికల్ కాలేజ్ లేదని చెప్పేస్తున్నారు. రాజమండ్రి మెడికల్ కాలేజ్ 2వ సంవత్సరం చదువుతున్నారు, మరి ఉండాలి కదా. ఇప్పుడు ఏమైంది? రోజా గారు ప్రెస్ మీట్ పెట్టి వస్తావా అని సవాల్ చేశారు. బహుశా అనిత గారు ప్రెస్ మీట్ పెట్టకుండా ఉంటే రోజా గారి ప్రెస్ మీట్కి విలువ ఉండేది కాదు. అట్లే సబిత గారు పోయి 5-6 బ్లాక్లు ఉంటాయి, ఒకటి నాన్ టీచింగ్ బ్లాక్, ఒకటి హాస్టల్ బ్లాక్, మీకు తెలుసు కాలేజీలు ఎట్లుంటాయో. దాంట్లో ఏదైతే 10% ఉండదో పునాది ఆడికి పోయినారు వనిత గారు పోయేసి. కానీ స్పృహ ఉండాలి కదా, అరే మనం పోతే వాళ్ళు ఒరిజినల్ దగ్గరికి పోతారనే స్పృహ ఉండాలి కదా. మంత్రి గారికి చెప్పారు, పోతూ ఇంకా అదనపు ప్రసంగాలు. ఆడ వాటర్ ఉంటే స్విమ్మింగ్ పూలు, ఇక్కడి నుంచి దూకితే చచ్చిపోతామంట, ఏడ దూకమంటారు, ఇన్ని మాట్లాడేసి వచ్చారు. 2వ రోజు పోయి ఉషా చరణ్ గారు పోయి 3 బాగా కట్టున్న బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడి నుంచి దూకితే వచ్చి దూకుదురా అని చెప్పారు మంత్రిని. ఇప్పుడు ఏం చెప్తారు?
కానీ అనిత గారు వేసినటువంటి ఎత్తుగడలు చివరికి వీళ్ళందరినీ యాక్టివేట్ చేసింది. ఇప్పుడు వైసీపీ వాళ్ళందరూ చంద్రబాబు గారికి ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నారంటే, జగన్ గారు చెప్పారు కదా మొన్న, మేము చెప్పింది చెప్పుకోలేకపోయినాము అని చెప్పినాడు. ఇప్పుడు చెప్పింది చెప్పుకునే అవకాశం చంద్రబాబు గారు ఇస్తున్నారు. కానీ ప్రతి కాలేజ్ దగ్గరికి వెళ్తున్నారు. ఇది సరైనది కాదు. రెండోది 4,500 కోట్ల రూపాయలు ఖర్చు అవ్వచ్చు కాక వసుదేవన్ గారు. ఇప్పుడు దాదాపు 1,50,000 కోట్లు అప్పు చేశారు కదా, ఇంకొక 5,000 కోట్లు అప్పు చేస్తే ఏమైపోతుంది? దేనికి అప్పు చేశారు? మెడికల్ కాలేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత అవసరము? అంటే ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. లేదా మా ప్రైవేటీకరణ మా విధానం కూడా అదేనా చెప్పండి, కనీసం సవ్యంగా ఉంటుంది. అట్లా కాకుండా అసలు కట్టలేదని చెప్పేస్తే ఎట్లా ఉంటుంది? కృష్ణవర్ధన్ రెడ్డి గారు, నాకు ఒక చిన్న సందేహం అండి. ఒక సీజన్డ్ పాలిటీషియన్ ఈరోజు మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. విపరీతమైన రాజనీతిత, జనం అందరూ అబ్బురపరిచేంతటి అనుభవం క్లెయిమ్ చేసుకుంటుంటారు కదా. 4,950 కోట్ల రూపాయలు లేని కారణంగా ఈ మెడికల్ కాలేజీలను మేము పూర్తి చేయలేము, అందుకని ఇది ప్రైవేట్ పరం, అదే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ PPP కింద ప్రైవేట్ పరం చేస్తాం, నాణ్యమైన వైద్య విద్య అందుతుందట. మరి ఆ నాణ్యమైన వైద్య విద్య పొందే అర్హత ఉన్నోళ్ళు ఎవరు? పైసలు ఉన్నోళ్ళు. పేద మధ్యతరగతి, సప్రెస్డ్, అప్రెస్డ్, విస్మృత విసర్జిత సామాజిక వర్గాలకి మెరిట్ ఉండి కూడా అక్కడ ఏడాదికి 70 లక్షలు 80 లక్షలు కట్టుకొని చేరలేరు కదండి. ఈ చిన్న లాజిక్ని ఎలా విస్మరిస్తున్నారు? ప్రైవేట్ మెడికల్ కాలేజ్ పెట్టుకోవడానికి వచ్చిన ఇబ్బంది లేదు. కావాలంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చుకోవచ్చు, 99 పైసలు 90 పైసలు 50 పైసలకు ఎకరం ఇచ్చి చేసుకోవచ్చు, తప్పే. దాన్ని మనం కూడా స్వాగతిద్దాం. కావాలంటే ప్రైవేట్ రంగంలో మెడికల్ ఆల్రెడీ ఉన్న వాటిని వదులుకోవటం ఏంటి, పైగా సీట్లు సరెండర్ చేయటం ఏంటి? ఎంత భగీరథ ప్రయత్నం చేస్తే వచ్చినాయి సార్ ఆ 700 సీట్లు. ఇవాళ వాటిని వెనక్కి పంపించాం. మళ్ళీ వస్తాయి. ఆ గోడ కొట్టిన సున్నం ఏమన్నా వస్తుందా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతికి మళ్ళీ మనం అప్పచెబితే మళ్ళీ సాష్టాంగ దండాలు పెట్టేసుకొని, నమస్కారాలు పెట్టుకొని, లాబింగ్ చేసుకొని, నానా తంటాలు పడి, నానా గడ్డి కలిస్తే కానీ ఒక 5 ఏళ్ళకు 10 ఏళ్లకు ఆ సీట్లు వస్తాయి. ఇది ఎంత ఘోర తప్పిదని చెప్పండి పురుషోత్తం రెడ్డి గారు. వాస్తవంగా ఇక్కడ నేను తిరుపతిలో ఉంటాను కాబట్టి మాకు విశ్వవిద్యాలయాలతో అనుబంధం ఉంది. మహిళా యూనివర్సిటీ 6-7 యూనివర్సిటీ ఉన్నాయి. ఈ ల్యాక్ కమిటీలు వస్తుంటాయి అగ్రిడేషన్ ఇవ్వడం కోసం. దానికోసం వీళ్ళు ఎన్ని తంటాలు పడతారో నేను డైరెక్ట్గా చూశాను. కొన్ని సందర్భాల్లో అబద్ధాలు కూడా చెప్తాం. అంటే లేనిది ఉన్నట్టుగా, ఉన్నది ఉన్నట్టుగా, అంటే పర్మిషన్స్ కోసం, ఫండ్స్ కోసం 10 రూపాయలకి ఉన్న చోట 50 రూపాయలు చెప్పిన, అంటే ఆతృత, మనం సాధించుకోవాలి మన కాలేజ్ కోసం అనే ఆతృతతో కొన్ని అబద్ధాలు కూడా చెప్తుంటారు. అలాంటిది వీళ్ళు కాలేజ్ పర్మిషన్ ఇస్తే పులివెందుల్లో వైద్య శాఖ మంత్రి ఆయన కడప జిల్లాకు సంబంధించిన. రెండోది ఇక్కడ సత్యకుమార్ గారి వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయి. సత్యకుమార్ గారు ఈ రాష్ట్ర కేబినెట్ మంత్రి కావచ్చు, వాసుదేవన్ గారు బీజేపీ ప్రతినిధి అన్న విషయం మర్చిపోతున్నాడు ఆయన. బీజేపీ సగర్వంగా కాళ్ళు రెగరేసుకోవచ్చు కదా. మేము 17 కాలేజీలకు ఆంధ్రప్రదేశ్కి పర్మిషన్ ఇచ్చాం, ఏ రాష్ట్రంలో లేకుండా. ఇది మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పట్ల మాకున్నటువంటి కమిట్మెంట్ అని చెప్పుకోవాల్సినటువంటి సత్యకుమార్ గారు బీజేపీ ప్రతినిధి ఆ విషయం మర్చిపోయి ఇక్కడ ఏం చేస్తారు, పులివెందుల్లో ఎట్లా పర్మిషన్ ఇచ్చారో మేము ఊహించుకోలేకపోతున్నాం అంటున్నాడు. ఎవరు చెప్పాలి ఈ మాట? కేంద్రం వాళ్ళు చెప్పాలి. ఏదైనా పర్మిషన్ బాధ్యత ఎట్టిచ్చారా మీరని. ఈయన అంటున్నాడు తీసుకోవాల్సిన ఆయన మాకు ఎట్టిచ్చారో తెలియదు అంటున్నాడు. ఎట్లా దీన్ని చెప్పండి. కాబట్టి రెండోది, ఇప్పుడు ఒక వాల్యుబుల్ పాయింట్ చెప్పాలి. నాకు చాలా డిబేట్లో పాల్గొన్న కొంతమంది మిత్రులు అడిగారు. తిరుపతిలో ఐఐటి, మీకు తెలుసు, ఎయిర్పేట్ దగ్గర వాసుదేవన్ గారు, ఐఐటి శంకుస్థాపన చేసి పర్మిషన్ వచ్చేసింది. చదలవాడ ఇంజనీరింగ్ కాలేజీ, శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజీలో కాలేజీ నిర్వహించారు 3-4 ఏళ్ళు వాసుదేవన్ గారు. ప్రైవేట్ కాలేజీల్లో కాలేజీ స్టార్ట్ చేసి స్ట్రక్చర్ పూర్తయిన తర్వాత పర్మిట్ పోయినారు. మా కాలేజీ పూర్తి కాలేదు కాబట్టి మేము ఐఐటి మరి ఎప్పుడు వచ్చేది మీరు అన్నట్టు. కాబట్టి ఎన్ని జరగట్లేదు అట్లా. కాబట్టి ఇవన్నీ. రెండోది నాణ్యమైన వైద్యం అంటున్నారు. నా పాయింట్ ఏంటంటే, ట్రీట్మెంట్ విషయంలో ప్రైవేటు సూపర్ స్పెషాలిటీ నమ్మకం వచ్చేమో కానీ కాలేజీల విషయంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీరు యాజ్ జర్నలిస్ట్గా ఏ కాలేజీలు టాప్గా చెప్తున్నారు? ఆంధ్ర మెడికల్ కాలేజీ విశాఖపట్నం, గుంటూరు మెడికల్ కాలేజీ, తిరుపతి ఎస్వి మెడికల్ కాలేజీ, కర్నూలు మెడికల్ కాలేజీ పేరు చెప్తున్నారా? నారాయణ మెడికల్ కాలేజీ, ఈ పేర్లు చెప్తున్నారు చెప్పండి. ప్రైవేట్ రంగంలో మెడికల్ కాలేజీ చదవాలని ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది? గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ చదివేందుకు. ఎందుకంటే వాసుదేవన్ గారు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి అనుబంధంగా 100 బెడెడ్ హాస్పిటల్ ఉంటుంది. అది మేజర్ ఇక్కడ ప్రాబ్లం. ఎందుకంటే తిరుపతి ఎస్వి మెడికల్ కాలేజీ 20 హాస్పిటల్ ఉంది, సిమ్స్ ఉంది. కాబట్టి వైద్యుడికి ఏది ఆధారం అంటే రోగులే కదా. కాబట్టి ప్రభుత్వ హాస్పిటల్ ఉంటేనే రోగులు వస్తారు, వాళ్ళు ట్రీట్మెంట్ బాగా చేసుకుంటారు, ప్రాక్టీస్ అవుతారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీకి యాడుంది హాస్పిటల్స్? అందువల్లనే విద్యార్థులు, మెడికల్ చదివే ప్రతి విద్యార్థి ప్రభుత్వ మెడికల్ కాలేజీ కావాలని కోరుకుంటున్నాడు. ఏది నాణ్యమైందో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. అండ్ ఇంకోటి సార్, అమరావతికి మనం ఎంత ఖర్చు పెడుతున్నాం సార్? అంటే మనం ప్రతిపాదిస్తున్నది అంతా 1,00,000 కోట్ల దాకా ఉంది కదా. యా, ఉజ్జాయింపుగా 1,00,000 కోట్లు. అద్భుతమైన నగరం,
అన్పారలల్ టు ఎనీ సిటీ ఇన్ ద కంట్రీ అన్న మాటకు వస్తే న్యూయార్క్ తర్వాత మనదే అతి గొప్ప రాజధాని అవుతుంది. ఇప్పుడు వీరు ప్రతిపాదించిన విస్తరించిన ఏరియా కూడా కలుపుకుంటే అద్భుతమైన రాజధాని. దానికి 1,00,000 కోట్లు అవుతుంది అనుకుంటున్నారు. కింద మీద పడుతున్నారు. వరల్డ్ బ్యాంక్ అన్నారు, ఏడీబీ అన్నారు, జపాన్ అన్నారు, తెచ్చుకుంటున్నాం. దాంట్లో పోలిస్తే 4,900 కోట్లు ఎంత సార్? సముద్రంలో కాకిరెట్టేగా. ఖర్చు పెట్టలేని ఒక దైన్య స్థితిలో నిజంగా మనం ఉన్నావా? మన రాష్ట్ర ఖజానా ఉందా? నేను అనుకుంటుంది ప్రైవేటీకరణ పైన ఉన్న మోజు తప్ప 4,500 కోట్లు అనేది మన రాష్ట్ర బడ్జెట్కి ఏం పెద్ద ఇబ్బంది కాదు. ఎందుకంటే మెడికల్ కాలేజీలు ఎంత అవసరమో కరోనా మనకు చెప్పింది. ఈ రాష్ట్రంలో నేను తిరుపతిలో ఉంటాను, కొన్ని వందల మంది బెడ్ కోసం ఆక్సిజన్ బెడ్ కోసం ప్రాణాలు వదిలిపోయినారు. ఎందుకు? కర్నూలు నుంచి. ఎందుకంటే మనకు తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం తప్ప ఏమీ లేవు. కొంతమంది హైదరాబాద్ పరిగెత్తారు. అదే జగన్ గారు చెప్పినటువంటి 17 మెడికల్ కాలేజ్ 17 జిల్లాలో వచ్చుంటే అక్కడ హాస్పిటల్ ఉంటుంది, 500 బెడెడ్ ఉంటే దానికి ఆక్సిజన్ తగిలిచ్చుంటే వేల మంది ప్రాణాలు కాపాడు ఉండేవాళ్ళు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే 1,00,000 కోట్లు అప్పు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి 1,05,000 కోట్లు అప్పు చేయడం ఒకసారి అయిపోతుంది. 5,000 కోట్లు మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి ప్రభుత్వం, నేను అనుకుంటుంది డబ్బులు లేక కాదు, బహుశా ప్రైవేటీకరణ పట్ల ఆసక్తి, మోజు కారణంగానే నాకు కనిపిస్తుంది తప్ప డబ్బు అనేది సమస్యగా ఉంటుందని. ఒక 50,000 కోట్లు 1,00,000 కోట్లు అంటే అర్థం చేసుకోగలం, కానీ 5,000 కోట్లు అనేది ఇంత ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని తీర్చిది ఎందుకు చేయలేరు? ఇప్పుడు బనకచర్ల పేరుతో 1,00,000 కోట్లు తెస్తా ఉంటున్నారు, పోలవరం అప్పులు చేస్తున్నాం. అన్నిటికీ అప్పు చేసినప్పుడు మన 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 ఆరోగ్య భవిష్యత్తుని చూపేదాన్ని చేయలేరా? ఖచ్చితంగా చేయగలరు. బహుశా ప్రైవేటీకరణ పట్ల మోజే ఈ పరిస్థితి కారణం అనుకుంటున్నాను.